మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వాక్య భాగము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిస్తాం. దేవుడు మనతో మాట్లాడిన ఉండగా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన చదివిన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడి మనం బలపరచమని, ఈ దినానికి కావాల్సిన ఆత్మీయ శక్తిని, బలాన్ని మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చదివినటువంటి లేఖన భాగంలోనేటువంటి వాస్తవాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తూ, మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడాలని తాను ఎంతగానో ప్రసవ వేదన కలిగి ఉన్నాడని తెలియజేస్తున్నాడు. రోజు ఆ క్రీస్తు యొక్క స్వరూపాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు స్వరూపం అంటే క్రీస్తులా మనం జీవించాలి, క్రీస్తులా మనం ప్రవర్తించాలి. ఎప్పుడైతే మనం ఈ క్రీస్తులాగా ప్రవర్తిస్తామో మనము అనేకులకి ఆ యొక్క స్వరూపాన్ని మనం కనపరచగలుగుతాం. మోషే ఈ మాటలు వింటున్న నువ్వు నేను క్రీస్తు యొక్క స్వరూపాన్ని కనపరచగలుగుతున్నావా అనేది ఒకసారి నువ్వు పరిశీలించుకో. ఒకవేళ గడిచిన దినం వరకు ఆ స్వరూపాన్ని కనపరచకుండా, క్రీస్తులను జీవించకుండా లోక సంబంధమైన వ్యక్తిగా నువ్వు జీవించినట్లయితే ఈరోజే క్షమాపణ కోరి దేవుణ్ణి వేడుకు. ఈరోజు ఒక గొప్ప అవకాశాన్ని మనకిచ్చినట్టుగా మనం భావించి, ఈరోజు నుంచి క్రీస్తు ఏ రీతిగా అయితే తన యొక్క ప్రవర్తన కనపరిచాడో ఆ రీతిగా మనం ఈరోజు నుంచి మన పనిలో, మన ప్రతి విషయంలో కూడా క్రీస్తు స్వరూపాన్ని, క్రీస్తులా మనం ప్రవర్తించడం ప్రారంభిద్దాం. ఒకవేళ క్రీస్తులా మనం ప్రారంభించి క్రీస్తులా మనం జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన కోసం ప్రాణపెట్టిన ఆ దేవుడు, ఆ యేసయ్య ఖచ్చితంగా సంతోషిస్తాడు. అదే రీతిగా మన ద్వారా అనేకుల్ని తన దగ్గరికి ఆకర్షించి ఉంటాడు. ఈ దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా ఈ దినం మన పనుల్లో, మన పని వ్యాపారంలో, మన పరిచర్యలో క్రీస్తు స్వరూపాన్ని కనపరిచేవారిగా జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమకున్న తండ్రి, నాయన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు తండ్రి. మీ యొక్క స్వరూపాన్ని మేము కలిగి జీవించడానికి ప్రయాసపడే కృపను దయచేయమని, ఈ దినమంతా మీ ఆత్మతో ముందు మేము నడిపించమని యేసయ్య శక్తిగల నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.